హలో మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శేఖర్స్ వరల్డ్. లాస్ట్ వీడియోలో మేము ఔరంగాబాద్లో ఏమేం ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసామో చూపించాను కదా. ఈ వీడియోలో మేము ఔరంగాబాద్ నుంచి షిరిడీకి ఎలా వెళ్ళాము అనేది చూపించబోతున్నాను. అలాగే మేము ఔరంగాబాద్లో ఉన్న హోటల్ రూమ్ టూర్ కూడా చూపిస్తున్నాను. మేము ఈ హోటల్ అయితే మేక్ మై ట్రిప్లో చూసి బుక్ చేసుకున్నాము. మాకు ఎలా ఉంది ఏంటి ఇవేం పట్టించుకోలేదు. ఆ టైంలో మాకు స్టేషన్కి నియర్ బై అయితే బెటర్ అనిపించింది. శేఖర్ అయితే చాలా ఆప్షన్స్ చూశాడు. కొంచెం ఔరంగాబాద్ అవుట్స్కట్స్లో అట్లా మంచి రిసార్ట్స్ అవి చూశాడు. బట్ మేము దిగిన టైంకి ఇక్కడి నుంచి అంత ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ ట్రావెల్ అయితే ఉంది ఆ రిసార్ట్స్కి వాటికి. అంత ఆ టైంలో రిస్క్ చేయడం అనిపించింది. అంత జర్నీ చేసి ఆ టైంలో వెళ్ళాలా అవసరమా అని అనిపించి నేనే వద్దని చెప్పేశాను. ఇది ఓకే, 1 డే స్టేకి అయితే ఓకే, పర్లేదు, బాగానే ఉంది, నాట్ బ్యాడ్. ఇప్పుడే రూమ్ అయితే వెకేట్ చేసేసి మేము షిరిడి అయితే వెళ్తున్నాము. సో ఔరంగాబాద్లో జస్ట్ మినీ తాజ్మహల్ ఇంకొక ఫోర్ట్ ఒకటే చూసాము అంతే. నాకు కొంచెం హెల్త్ బాగాలేక మిగిలిన ప్లేసెస్ చూడకుండా చేసాము. సో ఇప్పుడు రూము వెకేట్ చేసేసి బస్సులో షిరిడి అయితే వెళ్తున్నాము. రేపు షిరిడి టెంపుల్కి అయితే వెళ్తాము. ఇంకా రూమ్ ఓకేగా ఉంది. ఇక్కడైతే ఇంకా రూమ్ వెకేట్ చేసేసి మేము స్లీపర్ బస్ అయితే బుక్ చేసుకున్నాము ఔరంగాబాద్ టు షిరిడి. సో బస్ అయితే బాగానే ఉంది, కంఫర్టబుల్గానే. ఇట్లా మాకైతే కింద సీట్స్ అయితే వచ్చినాయి. మన కొంచెం హైట్ ఉంటుంది కదా, ఇక్కడ చాలా కిందకు ఉంది. ఫస్ట్ ఒక 10 మినిట్స్ అయితే కొంచెం ఇలా ఉంది ఏంటి అనిపించింది. బట్ తర్వాత హైవే వెళ్ళాక అయితే చాలా బాగుంది, అసలు తెలియనే లేదు. చాలా ఫాస్ట్గా వితిన్ 2 అవర్స్లోనే షిరిడీకి రీచ్ అయిపోయాము. మాకు షిరిడీకి రీచ్ అవుతున్నప్పుడు ఆన్ ద వేలో ఇట్లా చాలామంది షిరిడీకి నడుచుకుంటూ వెళ్తున్నారనమాట. ఆల్మోస్ట్ ఒక 10-15 కిలోమీటర్స్ నుంచి మాకు షిరిడీ ఎంటర్ అవుతున్నామన్న 10-50 కిలోమీటర్స్ నుంచి ఇట్లా నడుచుకుంటూ అయితే ఫ్యామిలీస్ చాలామంది వెళ్తూనే ఉన్నారు. వీళ్ళ కోసం దారిలో అక్కడక్కడ వాటర్, మజ్జిగ ఇలాంటివి పెట్టారు. సో షిరిడీకి ఎంటర్ అయ్యాక బస్ దిగేసాము. బస్ దిగి ఇలా దగ్గరే అనిపించింది మ్యాప్లో పెట్టుకుంటే. సో సరే ఇట్లా వాక్ చేసినట్టు కూడా ఉంటుంది, షిరిడీ కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుందని చెప్పి, లగేజ్ కూడా పెద్ద ఎక్కువేం లేదు, అందుకని వెళ్తున్నాము. దారిలో అయితే మాకు ఎగ్జిబిషన్ ఒకటి కనిపించింది. ఫస్ట్ యాక్చువల్లీ నేను బై మిస్టేక్గా నేను బుక్ చేసినది ఇది అనుకొని, ఏమంటారు, ఈ కాటేజెస్ ఇవి ఈ రూమ్ది అనుకొని ఇక్కడికి తీసుకొచ్చాను. కానీ తర్వాత తెలిసింది, తర్వాత రూమ్ చెక్ చేసుకుంటే ఇక్కడ కాదు వేరే ప్లేస్లో అని తెలిసింది. ఫస్ట్ తెలియకుండానే మేము ఇలా లోపలికైతే వెళ్ళిపోయాము. ద్వారవటి భక్తి నివాస్లో నేను బుక్ చేశాను అని అనుకున్నాను. ఎందుకు అలా అనుకున్నాను అంటే, లాస్ట్ టైము వేరే దాంట్లో బుక్ చేసుకున్నాను, అది ఆల్రెడీ వెళ్ళొచ్చేసాం కదా, ఈసారి ఇందులో ఎక్స్పీరియన్స్ చేద్దాము అని ఇది చూశాను. బట్ ఎందుకో లాస్ట్ మినిట్లో ఇది కాకుండా ఐ థింక్ సాయి ఇంకొక దగ్గర బుక్ చేశాను. నేను ఎంతసేపటికి ఇదే బుక్ చేశానేమో అనుకొని ఇక్కడికే తీసుకెళ్ళాను. పాపం శేఖర్ కూడా చాలా పేషెన్స్ తోటి మొత్తం లగేజ్ వేసుకొని మొత్తం చూసుకుంటూ అయితే వచ్చాము. లోపలికి వెళ్ళి కౌంటర్లో వాళ్ళు చెప్పే వరకు మాకు తెలియలేదు మేము బుక్ చేసుకున్నది వేరే ప్లేస్ అని. సో అట్లా ఇంకా ఒక 10 మినిట్స్ కాదులేండి, ఒక హాఫ్ అన్ అవర్ పైనే ఇక్కడే వెయిట్ చేసాము. ఆ రోజు శ్రీరామనవమి అవ్వడంతో ఇక్కడ రంగోలీస్ తోటి చూడండి ఎంత బాగా వేశారు అంటే, ముగ్గు చాలా బాగా అనిపించింది చూస్తే. సో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేను ఆ రంగోలీ వీడియో తీస్తుంటే శేఖర్ బయటకు వచ్చేసి ఇట్లాగా ఏమంటారు, గుర్రపు బండి అయితే మాట్లాడేశాడు. సో లాస్ట్ టైం మేము షిరిడి వచ్చినప్పుడు అనుకున్నాము, కానీ అప్పుడు అస్సలు కుదరలేదు. ఈసారైనా ఒక్కసారైనా ట్రై చేయాలి అని చెప్పి ఈసారి అయితే ఇక్కడి నుంచి యాక్చువల్గా మేము రూమ్ బుక్ చేసుకున్న ప్లేస్కి అయితే ఇట్లా గుర్రంలో వెళ్ళాము. చాలా బాగా అనిపించింది. ఇప్పుడు చూస్తున్నదైతే మేము యాక్చువల్గా బుక్ చేసుకున్న రూమ్ అనమాట. ఇక్కడే
సాయి ఆశ్రమ్ భక్తి నివాస్. మనకి యాక్చువల్గా మనము ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ. షిరిడి మనం తిరుపతి ఎలా బుక్ చేసుకుంటామో తిరుమల తిరుపతి దేవస్థానం లాగా ఇక్కడ సాయి ఆర్గనైజేషన్ అని ఉంటుందన్నమాట. సేమ్ మనం టీటీడీ క్యాప్ ఎలా అయితే ఉంటుందో దీనికి కూడా అలాగే ఉంటుంది. మనం అందులో రూమ్స్ అయితే జస్ట్ 2-3 డేస్ ముందు బుక్ చేసేసుకోవచ్చు. మేము తీసుకున్నది ఏసీ రూమ్ అనమాట. 600 పడింది మాకు. నార్మల్ రూమ్స్ కూడా ఉంటాయి. అది అరౌండ్ 250 అట్లా ఉంటుంది. సో సమ్మర్ కదా అని మేము ఏసీ రూమ్ అయితే బుక్ చేసుకున్నాము. నార్మల్ రూమ్ అయినా ఏసీ రూమ్ అయినా మనకి 3 బెడ్స్ అది ఇస్తాడు. మనం ఎక్స్ట్రా మెంబర్స్ ఉంటే ఎక్స్ట్రా బెడ్స్ కూడా మనం బుక్ చేసుకునేటప్పుడే మనం అక్కడ మార్క్ చేసుకొని తీసుకోవచ్చు. రూమ్ అయితే పర్లేదు బాగానే ఉంది. ఇట్లా మాకు 3 బెడ్స్ ఇచ్చాడు, 2 చైర్స్ ఇచ్చాడు. అండ్ కమోడ్ ఇంకా వాష్రూమ్ 2 సపరేట్ ఇస్తాడు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ వ్లాగ్లో మా దర్శనం ఎక్స్పీరియన్స్ గురించి మీతో షేర్ చేసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.